గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి ట్రిప్ వేసేద్దాము విత్ మై ఫ్యామిలీ అని చెప్పేసి అయితే మేమైతే ఫిక్స్ అయ్యామండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:03 అయింది. మా బాబు పడుకున్నాడు, మా కార్ అంతా రెడీ అయి ఉంది, మా హస్బెండ్ రెడీ అయ్యారు అండ్ అత్తయ్య గారు మావయ్య గారు అందరు రెడీ అయిపోయారు. ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? కాళేశ్వరం అండి. ఇప్పుడు సరస్వతి త్రివేణి సంగమం పుష్కరాలు జరుగుతున్నాయి కదా, సో దాన్ని విజిట్ చేద్దాము అని చెప్పి ఈరోజు బయలుదేరితే మాకు ఇక్కడ నుండి 5 hours జర్నీ అండి. ఇదిగోండి మేమైతే అన్నీ పెట్టేశాము. ఐ మీన్ బేబీకి కావాల్సినవి, మాకు కావాల్సినవి, ఫుడ్ ఐటమ్ అదంతా మేము అక్కడ ప్రిపేర్ చేసుకుందామని అయితే ఇలా ప్రిపేర్ అయ్యాము. నేను వెళ్తూ వెళ్తూ మధ్యలో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాళేశ్వరం టెంపుల్కి ఒక 95 kilometers డిస్టెన్స్లో మేమైతే టోల్ గేట్ తర్వాత కార్ ఆపేసుకొని టీ తాగేసి గువ్వ కట్ చేసుకొని ఇప్పుడైతే బయలుదేరామండి. ఎందుకు అంటారా, ఇంకా తర్వాత చాలా పెద్ద ఫారెస్ట్ వస్తుందట, అందుకని చెప్పేసి ఇదిగోండి మేమైతే ఇప్పుడే చేరిపోయాము కాళేశ్వరం టెంపుల్ దగ్గరికి. ఇక్కడ బస్సెస్ అన్నీ చాలా ఫ్రీగా పెట్టారండి. ఐ మీన్ అంటే ఫ్రీ బస్సెస్, స్కూల్ బస్సెస్ ఇచ్చేసారు మనకి. ఎక్కడగా ఉంటే అక్కడ దింపేస్తారు. ఇప్పుడు మేమైతే కార్ పార్కింగ్ కోసం అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము. 2 ways ఉంటాయండి, ఒక వేనేమో ఘాట్కి, ఒక వేనేమో టెంపుల్కి. కానీ మనం ఎటు నుండి ఎటు వచ్చినా కానీ టెంపుల్ దగ్గరికి వెళ్తాము, ఘాట్ దగ్గరికి వెళ్తాము. మాకైతే ఇలా పార్కింగ్ ఏరియా ఇచ్చారు. మేమైతే 3:34 అయింది, 10కి బయలుదేరాము ఇంట్లో. 3:34 అయింది. అక్కడ వెళ్ళేసరికల్లా కార్ పార్క్ చేసుకొని జస్ట్ సైడ్ సీయింగ్ అని మొత్తం అసలు ఎంత దూరం ఉంది ఘాట్, మేము బ్యాగ్స్ బట్టలు మార్చుకోవడానికి తీసుకెళ్ళాలా లేదా అవన్నీ చెక్ చేసుకుందామని చెప్పేసి మేమైతే ఇప్పుడు సరస్వతి ఘాట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మన కార్ పార్కింగ్ ఏరియా నుండి సరస్వతి ఘాట్కి అయితే మినిమం 3 to 4 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుందండి. రోడ్ అయితే అస్సలు బాగుండదు, సన్న సన్న చిప్స్ లాంటివి వేశారు. అవైతే మేము ఏం చేసామంటే చెప్పులు ఎందుకు అని చెప్పేసి మామూలు నడకలో వెళ్ళాము. మాకైతే చాలా ఇబ్బంది మీరైతే చెప్పులు వేసుకెళ్ళండి. ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అనుకుంటే చివరి దాకా ఘాట్ దాకా పార్కింగ్ ఉంది కానివ్వండి. రిటర్న్లో ఐ మీన్ మార్నింగ్ తెల్లవారే కొద్దీ జనసంఖ్య పెరిగేసరికల్లా కార్ తీసుకోవడానికి కుదరట్లేదు అని చెప్పి మేమైతే డిస్టెన్స్లోనే పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఘాట్ దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చేసాము. ఇట్లా సెట్టింగ్ అంతా చాలా నీట్గా, చాలా అంటే చాలా బాగా చేశారు విత్ లైటింగ్. మేము 4 నుండి 5 o'clock మిడిల్లో మేము వెళ్ళాము, అందుకని చెప్పి లైటింగ్ అంతా కనపడింది. మేము మామూలుగా ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి, ఎలా డిస్టెన్స్ ఎంత ఉంది, మేము హిరణ్య శ్రాద్ధం కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాము. అందుకని చెప్పి అంతా చెక్ చేసుకొని మేమైతే మళ్ళీ మా కార్ దగ్గరకు వచ్చేసి కావాల్సిన బ్యాగ్స్ అన్నీ తీసుకొని ఇలా వచ్చేసాము. మా అదృష్టం ఏంటంటే మేము ఘాట్ దగ్గరికి రాగానే ఇప్పుడు హారతి జరుగుతోంది. హారతి అయ్యేంత వరకు మేము ఉందామని ముందే అనుకున్నాం, కానీ మాకు తెలియదు ఈ టైంలో స్టార్ట్ అవుతుందని. అందుకని మేము వెళ్ళే టైంకి అయిపోయింది చాలా వరకు. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇదే ఫస్ట్ టైం అంటే ఇలా హారతి చూస్తాము. చాలాసేపు ఉంది, మేము చాలా మిస్ అయ్యాము, చాలా ఫీల్ కూడా అయ్యాను. అన్నీ కంప్లీట్ చేసుకొని ఘాట్ దగ్గర ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. టెంపుల్ దగ్గర చాలా రష్గా ఉంది. ఇక్కడికి మేము ఫ్రీ స్కూల్ బస్ పెడితే ఇక్కడికి వచ్చేసాము. మా కార్ పార్కింగ్లో పెట్టామని చెప్పాము కదా, అందుకని చెప్పేసి ఇంక ఈ బస్సెస్లో తిరిగాము. లోపల చాలా అంటే చాలా ఇచ్చారు. మేము చాలా భయపడ్డాము ఇలా వెళ్ళటానికి, కానీ చివరికి ఏమైందంటే ఒక లైనేనండి.
ఇలా స్పీడ్గానే దర్శనం అయిపోయింది. ఫ్రీ దర్శనమేనండి, టికెట్ అంటూ ఏమీ లేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము 10 అంటే 10 మినిట్స్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. చాలా ఫ్రీగా ఉంది. అండ్ బయటికి రాగానే ఇలా షాప్స్ పెట్టారు. బ్యాగ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు, టోకెన్ ఇస్తారు, వాళ్ళు లాకేసి వెళ్తారు. ఇలా ఈచ్ బ్యాగ్ 20 రూపీస్. అండ్ ఇక్కడ నుండి మేమైతే రిటర్న్ అయిపోయి ఒక చోట ఆగిపోయి ఇలా ఉప్మా చేసుకున్నామండి. ఉప్మా చేసుకొని తినేసాము. అండ్ ఇక్కడ ఆ తర్వాత నుండి ఇంక ఇంటికి మేమైతే ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని కాళేశ్వరం నుండి బయటకు వచ్చామండి. అవుట్ కట్స్ వచ్చేసాము. అయితే బాగా ఆకలి వేస్తుంది, రాత్రి నుండి ఏం తినలేదని చెప్పేసి మేమైతే ఇలా ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాము. 1/2 కిలో రవ్వ తీసుకున్నాము అండ్ 4 మెంబర్స్ కి పెట్టేసుకున్నాము. అండ్ రైస్ కూడా తెచ్చుకున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే రాత్రి నుండి ఏం తినలేదు కదా, అందులో ఇప్పుడు మాకు టైం వచ్చేసి 10 అయింది. సో తినలేమని చెప్పేసి ఇప్పుడైతే ఉప్మా చేసేసుకున్నాం. దాంట్లోకి ఇంట్లో నుండి తెచ్చుకున్న ఆవకాయ అండ్